దేవుని పేరును ఎలాగూ చెప్పారు వాళ్ళు ముగ్గురు. ఒకళ్ళెవరు? యెహోషువ. రెండో వాళ్ళు దావీదు. మూడో వాళ్ళు యోహాను. ముగ్గురును చూపించారు. ఈ ముగ్గురు దేవుని ఎలా అర్థం చేసుకున్నారు? యెహోషువ ఏమని చెప్పాడు దేవుని గురించి? నీ ఘనమైన నామము అన్నాడు. ఘనమైన నామమును జ్ఞాపకం చేసుకోగానే అక్కడ ఇశ్రాయేలుల సైన్యము తుడిచిపెట్టబడాలని కనానీయులు ఆలోచన చేశారు. కానీ ఇశ్రాయేల్ సైన్యాన్ని దేవుడు కాపాడాడు. అలాగే రెండోవారు దావీదు. దావీదు దేవుని ఏమని పిలిచాడు? నీ నామము ప్రభావము గలది అని అన్నాడు. ఆయన ప్రభావం ముందు ఉన్నది, వెనక ఉన్నది, మధ్యలో ఎవరున్నారు? మనుష్యుడు ఉన్నాడు. మనుష్యునితో దేవుని ప్రభావం ఉన్నది. ఆ ప్రభావము రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరిచింది. ఆ ప్రభావము 18 సంవత్సరాల నుండి నడువంగిపోయిన దయ్యం పట్టిన స్త్రీని స్వస్థపరిచింది. ఆ ప్రభావము బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్న రోగిని లేచి నడిచేటట్లుగా చేసింది. ఆ ప్రభావము శృంగారమను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని, 40 సంవత్సరాల కుంటి జీవితం అనుభవించిన వ్యక్తిని పేతురు యోహానులు వెళ్ళి నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగానే లేచి గంతులు వేశాడు. అది దేవుని ప్రభావము, ఆయన ప్రభావం. అనగా యెహోషువ నీ ఘనమైన నామం అని పిలిచాడు. దావీదు నీ నామం ప్రభావము గలదని పిలిచాడు. మరి యోహాను గారు ఏమని పిలిచాడు? దేవుని వాక్యము. చెప్పండి అందరూ, దేవుని వాక్యము. మనం ఒక పాట పాడతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కావున పిల్లరా, యోహాను గారు ఆయన నామమునకు పెట్టిన పేరు దేవుని వాక్యము. ఈ వాక్యమే, ఈ నామమే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఇంత గొప్ప నామమును మనం ఏం చేయకూడదు అంటే, చూడండి దేవుని వాక్యంలో మలాకి గ్రంథము, ఇంత గొప్ప పేరును మనం ఏం చేయకూడదని మలాకి గారు చెబుతున్నాడో చూడండి. 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపాడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ. ప్రియులు గమనించండి, యెహోషువ ఘనమైన నామమని పిలిచాడు, దావీదు ప్రభావము కలిగిన నామమని పిలిచాడు, యోహాను దేవుని వాక్యము రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని పిలిచాడు. ఇంత గొప్ప నామమును మీరు నిర్లక్ష్యము చేయకూడదు అని మలాకి రాస్తూ ఉన్నాడు. ఏం చేయకూడదండి మనం? నిర్లక్ష్యం చేయటం అంటే ఏంటి? నేను దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టట్లేదయ్యా అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఏంది ఒక్కళ్ళు కూడా కొట్టట్లేదా? ఎవరు నిర్లక్ష్య పెట్టట్లేదా?
నేను దేవుణ్ణి అసలు ఎన్నడూ నిర్లక్ష్య పెట్టను అన్నవాడు. అక్కడేమనుంది? 6వ వచనం చివరేముంది? ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి. అనగా ప్రియులారా, ఈ ఘనమైన నామమును నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. ఈ ప్రభావం కలిగిన నామమును నిర్లక్ష్య పెట్టకూడదు. ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్న ఈ నామాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేయకపోవటమే. నువ్వు క్రమముగా ప్రార్థన చేయకపోవటమే నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. నిర్లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేచి 1 గంట మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయాలి. అలా చేయకపోతున్నావు అంటే నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. అలాగే మిడ్ వీక్ ప్రేయర్స్ ఉన్నప్పుడు నువ్వు కనీసం శనివారమైన ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొని చేస్తూ ఉండాలి. ఆ టైం కూడా నువ్వు ఇవ్వటం లేదంటే నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. ఈ ఘనమైన నామము, ఈ ప్రభావము కలిగిన నామము, ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్న ఈ నామాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్నడూ మనము దేవుని పనిలో అపనమ్మకంగా ఉండకూడదు. కావున ప్రభువుని పిల్లరా, ఒకవేళ మనం నిర్లక్ష్య పెడుతున్నామేమో చెక్ చేసుకుందాం. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఫ్యామిలీ ప్రేయర్ అనేది ప్రతి ఫ్యామిలీకి ఒక ప్రాకారం లాంటిది. ఆ ఫ్యామిలీ ప్రేయర్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అయితే ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే అన్నిటికీ కలిపి ఒకే ఆన్సర్, నీకు డ్యూటీ బిజీ. డ్యూటీ టైం అయింది. ఈ డ్యూటీ టైంతో ఏమేమి నిర్లక్ష్యం చేస్తున్నావు? బైబిల్ చదవటం తగ్గింది, ప్రార్థన చేయటం తగ్గింది, ఫ్యామిలీ ప్రేయర్ టైం స్పెండ్ చేయలేకపోతున్నావు, అలాగే మిడ్ వీక్ ప్రేయర్స్ సంఘంలో ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నావు. ఇవన్నీ నిర్లక్ష్యం అయిపోతూ ఉన్నాయి. ఈ నిర్లక్ష్యమును మీరు చెయ్యొద్దు అని మలాకి గారు చెబుతూ ఉన్నాడు. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. కావున ప్రభునంతులరా, రక్షణ పొంది కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రత్యేక ప్రార్థనలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నువ్వు చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నువ్వు నిర్లక్ష్యము చేయకుండా యెహోషువలాగా ఆయన నామాన్ని ఘనమైనదిగా చూస్తూ, దావీదులాగా ఆయన నామాన్ని మహోన్నతమైనదిగా ప్రభావము కలిగిన నామముగా చూస్తూ, యోహోనులాగా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా చూస్తూ ఉంటే 91వ కీర్తన ఇక్కడ చూడండి. ఇప్పుడు మరలా చూడండి 91వ కీర్తన 91 తీయండి అందరూ దయచేసి. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతని ఘనపరిచాను. ఇప్పటి వరకు నా నామము నెరిగిన వాడు అంటే ఇందాక నేను మీకు 4 యాక్టివిటీస్ అని చెప్పాను కదా. 2 ఎవరి? మనవి. 2 దేవుని. మనమేంటి? మనం దేవుణ్ణి ప్రేమించాలి 1. 2 ఆయన నామమును ఎరగాలి. 2 దేవుని నువ్వు ప్రేమించాలి, దేవుని నామాన్ని ఎరగాలి. యెహోషువలాగా, దావీదులాగా, యోహోనులాగా ఆయన నామాన్ని నువ్వు గణపరుస్తూ ఉండాలి. దేవుడు చేసే 2 యాక్టివిటీస్ ఏంటి? నేను అతని తప్పించేదను, నేను అతని ఘనపరిచేదను. ఇప్పుడు దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయో చూద్దాం. నీవు దేవునికి చేయవలసింది నువ్వు చేస్తే దేవుడు నీకేం చేస్తాడు? నిన్ను ఎలా ఘనపరుస్తాడు? నీ బెనిఫిట్స్ ఏంటి? నేను ఆదివారం ప్రార్థనకు వస్తున్నానయ్యా, అలాగే క్రమారాధనలకు వస్తున్నాను, దేవుని వాక్యం చదువుతున్నాను, దేవుని నేను ఎక్కడ నిర్లక్ష్య పెట్టట్లేదు, దేవుని విషయంలో నమ్మకంగానే ఉంటున్నాను, బాప్తిసం తీసుకున్న దగ్గర నుండి ఏ విషయంలో నేను అవకతవకలుగా లేను, నమ్మకంగా ఉంటున్నాను అని నువ్వు అంటూ ఉంటే
నీకు దేవుడిచ్చే బెనిఫిట్స్ ఏంటో చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఎవరు ఉదయిస్తారంట మీకు? నీతి సూర్యుడు. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే, దేవుని నువ్వు ఘనపరుస్తూ ఉంటే, దేవుని ప్రభావమును సంపాదించుకుంటూ ఉంటే నీకు దేవుడు నీతి సూర్యుడిగా ఉంటాడు. ఆయన నీకు నీతి సూర్యుడిగా ఉంటాడు. అనగా ప్రభువులో ఉన్న నీతి నీ హృదయంలోనికి వస్తుంది, నీ కుటుంబంలోనికి వస్తుంది, మన సంఘములోనికి వస్తుంది. అందుకనే ప్రభు మనకు నీతి సూర్యుడిగా ఉంటాడు. అది అలాగూ దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అలాగూ యెహోషువను ఘనపరిచాడు, అలాగూ దావీదును ఘనపరిచాడు, అలాగూ యోహానును ఘనపరిచాడు, అలాగూ గిద్యోనును ఘనపరిచాడు, మరియను ఘనపరిచాడు, ఎస్తేరును ఘనపరిచాడు, రూతును ఘనపరిచాడు. దేవుని నామాన్ని నువ్వు తెలుసుకుంటే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. నీకు ఆయన నీతి సూర్యుడిగా ఉంటాడు. ఇంకా నీకుండే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ఒకటే కాదు, ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఏమైపోయామండి మనం? దేవుని పిల్లలమయ్యాము. అనగా దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే నీకు దేవుడు నీతి సూర్యుడిగా ఉంటున్నాడు. రెండవదిగా నువ్వు దేవుని పిల్లలుగా ఉంటున్నావు. ఎవరి పిల్లలం కావండి మనం? దేవుని పిల్లలం. దేవుని నామాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉంటే ప్రభువు నీకు తన పిల్లలుగా అధికారం ఇస్తాడు. నీతి సూర్యుడు నీకు వస్తున్నాడు, దేవుని పిల్లలుగా మారుతున్నావు. అది మనకు దేవుడిచ్చే బెనిఫిట్స్. ఇంకొక బెనిఫిట్ ఉంది చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. ప్రభువుని పిల్లరా, దేవుణ్ణి నువ్వు ఎరిగినందువలన నీకుండే మరొక బెనిఫిట్ ఏంటంటే వీనిని బలపరిచాను. ప్రభు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. తర్వాత ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. స్వస్థత నీకు ఇస్తాడు. బలము ఉంటుంది, స్వస్థత ఉంటుంది. ఎప్పటికప్పుడు దేవుని బలము నీకు వస్తుంది. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర స్వస్థత వస్తుంది. ఎప్పటికప్పుడు దేవునికి సంబంధించిన వారముగా మనం మారిపోతాము. ఇవన్నీ ప్రభువు నీకు ఇస్తున్న బెనిఫిట్స్. అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతని ఘనపరిచాను. ఈ రీతిగా ప్రభు నిన్ను ఘనపరుస్తున్నాడు. ఆయన నీకు నీతి సూర్యుడిని ఇస్తున్నాడు. అలాగే దేవుని పిల్లలుగా నిన్ను చేస్తున్నాడు. అలాగే దేవుని బలము నీకు ఇస్తున్నాడు. దేవుని స్వస్థత నీకు వస్తుంది. చివరిగా నీకుండే మరొక బెనిఫిట్ ఏంటంటే ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం చదవండి దయచేసి. 4వ వచనం. ఆయన దాసులు
ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళయందు ఉండును. అనగా దేవునిని నువ్వు గణపరిస్తే దేవుణ్ణి నువ్వు ముఖదర్శనము చేస్తావు, అనగా దేవుని ప్రత్యక్షత నీకు వస్తుంది. ఇంకా ఏమనుందంటే ఆయన నామము నీ నొసలు, అనగా ఈ ముందు ఈ ఫోర్ హెడ్, దీని మీద దేవుడు తన పేరును మన మీద రాస్తాడంట. అంటే ఏంటి అనంటే ఈ వ్యక్తి నాకు చెందినవాడు, నా బిడ్డ, నేను రక్షించుకున్నాను, నేను ఈ బిడ్డను పరలోకానికి చేర్చుకుంటాను, నాకు చెందిన బిడ్డ అని మన మీద, మన ఫోర్ హెడ్, మన నొసల మీద ఆయన పేరు రాస్తాడంట. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. అందుకనే పిల్లరా, దేవుని వాక్యమును మనం తెలుసుకోవాలి, ఆయన నామమును తెలుసుకోవాలి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరిచెదను. కావున ఇంత గొప్ప నామమును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయనను ఘనపరుస్తూ యెహోషువలాగా, దావీదులాగా, యోహోనులాగా, భక్తులలాగా ఆయనను ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు చేసే, నీకు నీతి సూర్యుడిగా ఉంటున్నాడు. నువ్వు దేవుని పిల్లలుగా మారుతున్నావు. అలాగే దేవుని బలము నీకు వస్తుంది, ఆయన స్వస్థత నీకు వస్తుంది. ఆయన పేరు నీ నొసల మీద, నీ ఫోర్ హెడ్ మీద రాయబడి ఉంటుంది. నీవు పరలోక నివాసిగా మారతావు. ఈ బెనిఫిట్స్ నీకు కావాలి అనంటే నువ్వు ఆయనను గుర్తెరగాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఆయన స్తుతించే కొలదే ఆయనలో ఉన్న ప్రభావం నీకు వస్తుంది. నీవు దేవునికి ప్రార్థన చేసే కొలదే నీ ఇంటిలో గొర్రెపిల్ల దీపపు కాంతి వస్తుందంట. గొర్రెపిల్ల దీపపు కాంతి మన గృహాలలో ఉంటుంది. మరి అలాగూ సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా, మిమ్మల్ని స్తుతించడం ద్వారా, మీ నామమును ఆరాధన చేయటం ద్వారా మాకు ఉన్న ఎన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి, వీటిని మేము గుర్తెరిగి జీవించాలి ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం పిల్లరా. ప్రతి ఒక్కరూ మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ, ప్రభా, యెహోషువ అయితే మిమ్మలను మీ ఘనమైన నామమును బట్టి అని ప్రార్థన చేసి ఇశ్రాయేలులందరినీ కాపాడుకున్నాడు కదా ప్రభా. అలాగే దావీదు గారు నీ నామము భూమి అందంతటా ఎంత ప్రభావము గలది అని చెప్పి మనుషులను మీరు జ్ఞాపకము చేసుకున్నారు కదా. మనుషులకు ఎంతో ప్రభావాన్ని మీరు పంచారు కదా, మీకు వందనాలు అని చెబుతావా? సహోదరుడా, సహోదరు, ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయటమే ఆయన ఘనపరుస్తున్నావని అర్థము. మౌనంగా ఉంటే ఆయన నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావని అర్థం. ప్రభా, నేను నిన్ను స్తుతిస్తానయా, నిన్ను ఆరాధన చేస్తాను. దేవుని ఆత్మ మా మీదకి బలముగా రావాలి ప్రభా. మీ యొక్క ప్రభావము, మీ పరిశుద్ధత, ఈ గొర్రెపిల్ల దీపపు కాంతి మా మీదకి రావాలి ప్రభు అని నువ్వు దేవుని అడుగుతావా? ప్రభా, మా నొసలి మీద దేవుని ఆత్మ ఉండాలి ప్రభా. అట్టి కృపను మాకు దయచేయండి అని మనం ప్రభుని అడుగుదాము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు దయచేయండి. మీ వాక్యపు వెలుగులో నడుచుకుని వారముగా చేయండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచెదను. మేము చేయవలసిన యాక్టివిటీస్ మేము చేయాలి, మా పక్షముగా మీరు చేయాల్సినవి మీరు చేస్తారు ప్రభా. దేవా, యెహోషువలాగా మీ ఘనమైన నామమును మేము మహింపరచాలి. దావీదులాగా మీ నామములో ఉన్న ప్రభావం మేము తెలుసుకోవాలి. యోహోనులాగా మిమ్మల్ని మేము అర్థము చేసుకోవాలి. ఆ గ్రహింపు మాకు వచ్చినప్పుడు ఎన్ని బెనిఫిట్స్ మాకు ఇస్తూ ఉన్నారయ్యా.
మేము దేవుని పిల్లలుగా మీరు మారుస్తూ ఉన్నారు. నీతి సూర్యుడు మీకు ఉదయించును అని చెప్పారు ప్రభా. ఆయన నామమున మీకు బలము వస్తుంది అని చెప్పారు. ఆయన నామమున మీకు పూర్ణ స్వస్థత వస్తుంది అని చెప్పారు. ఆయన నామము మా నొసల మీద, మా ఫోర్ హెడ్ మీద రాస్తానని చెప్పుచున్నారు. గొర్రె పిల్లయ్యే వారికి దీపపు కాంతి అని చెప్పారు ప్రభా. ఈ బెనిఫిట్స్ అన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. వీటిని మేము గుర్తెరిగి మీ కొరకు యోగ్యులముగా జీవించి పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి. మీ వెలుగులో నడుచుకుని వారముగా చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నిలప్పుడు మనందరికి తోడుగా ఉంది. ఆయన నామమును మనము గుర్తెరిగి ఆయన నామము ద్వారా వచ్చే ఘనతను పొందుటం పరిశుద్ధాత్ముడు మనకు గ్రహింపు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. చూపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ సువార్తను. సదా నిలిచెదా నీ పాద సేవలో, సదా నిలిచెదా నీ పాద సేవలో. నడిపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. జీవితమే దుర్బలమై బ్రతుకే విసుగాయనే, బలు రక్కసి చెట్లు నా హృదయములో పెరిగే. జీవితమే దుర్బలమై బ్రతుకే విసుగాయనే, బలు రక్కసి చెట్లు నా హృదయములో పెరిగే. బీడైన ఈ నేల షారోన్ వలె మారులా, బీడైన ఈ నేల షారోన్ వలె మారులా. ఎడారిలో ఓయాసిసుల ఊటగా నుంచుము, ఎడారిలో ఓయాసిసుల ఊటగా నుంచుము. నడిపించుము నా నాయక, చూపించుము నీ కలువరి దారి. త్రోవలో ఎన్నడును వెళ్ళక, గెహజీవలెనెన్నడు పరుగులెత్తక.
జీవలనెన్నడు పరుగులెత్తక కయ్యను వలనేను కయ్యమునకు పోక కయ్యను వలనేను కయ్యమునకు పోక హేబేలు అర్పణలా అర్పించదనను నేను హేబేలు అర్పణలా అర్పించదనను నేను నడిపించుము నా నాయక చూపించుము నీ కలువరి దారి మందగిలిన బంగారము వలెనేను కాక మేలిమి బంగారము వలె పుటము వేయుము మందగిలిన బంగారము వలెనేను కాక మేలిమి బంగారము వలె పుటము వేయుము రూపాంతర పర్వతముపై ప్రకాశించే మెరుపులా రూపాంతర పర్వతముపై ప్రకాశించే మెరుపుల మహిమతో నిండిన మందిరమై నుండెదా మహిమతో నిండిన మందిరమై నుండెదా నడిపించుము నా నాయక చూపించుము నీ కలువరి దారి ఎదుట నేను పాపమును చేయక నీ ధర్మ విధులను నా మనసులో నుంచుము నీ ఎదుట నేను పాపమును చేయక నీ ధర్మ విధులను నా మనసులో నుంచుము ఉపకార ధర్మమును చేయుటను మరువక ఉపకార ధర్మమును చేయుటను మరువక శాలేము రాజాని కొరకైనే సాగెదా శాలేము రాజాని కొరకైనే సాగెదా నడిపించుము నా నాయక చూపించుము నీ కలువరి దారి ప్రకటింతును నీ సువార్తను ప్రకటింతును నీ సువార్తను సదా నిలిచెదా నీ పాద సేవలో సదా నిలిచెదా నీ పాద సేవలో నడిపించుము